కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ బీఆర్ఎస్ రాలే. మధ్యలో కొన్ని రోజులు బీజేపీకి పోయినరు. ఎందుకు మీరు ఇంటలెక్చువల్ శివారెడ్డి గారు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సడన్ గా బీజేపీలోకి పోయి మళ్ళీ బీజేపీ నుంచి జస్ట్ విత్ ఇన్ ఏ మంత్ లో మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు జరిగింది ఇదంతా? శివారెడ్డి గారు నా లైఫ్లో ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయడా లెక్క చాలా ఈవెంట్స్ జరిగినాయి లైఫ్లో. నేను 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 2007-8 కాలంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రేరేపణతో నేను ఆ రోజు వారిపైన నమ్మకంతో నేను రాజకీయాల్లోకి వచ్చినాడు. నేను జీవితాంతం చిరంజీవి గారితో పనిచేస్తాను, నాకు ఆపర్చునిటీ ఇచ్చినారు, సికింద్రాబాద్ ఎంపీ ఇచ్చినారు అన్నారు. అనూహ్యంగా ఆయన తెలంగాణకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవటము, తప్పనిసరి అయినటువంటి ఒక పరిస్థితుల్లో వారిని వ్యతిరేకించిన తర్వాత కేసీఆర్ గారు ఒక ఫినిక్స్ బర్డ్ లెక్క తెలంగాణ ఉద్యమాన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. తనను తాను ఒక బలమైనటువంటి ఒక శక్తిగా ఎదుగుతున్నటువంటి ఒక తరుణంలో ఆయన నాయకత్వంలో పనిచేయాలా, తెలంగాణ సాధన కోసం మనవంతు మనం కర్తవ్యంగా ఉండాలని. ఎప్పుడు స్వాతంత్రం అయితే లేము, కనీసం ఈ స్వాతంత్ర ఉద్యమంలో అయినా ఉందామన్నట్టు ఒక నమ్మకంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తర్వాత అనూహ్యంగా 14లో నాకు టికెట్ రాలే. నాకు అప్పుడు టికెట్ ఇవ్వలేదు, టికెట్ రాలేదు. కారణాలు ఏమన్నా కావచ్చు, రాలేదు. నేను ఆవేశపడ్డా ఆ రోజు, నాకు టికెట్ వస్తే బాగుండు, నాకేం తక్కువ, ముక్కొంకర మూతొంకర, నాకేం తక్కువ, నాకెందుకు టికెట్ రావద్దు, నాకు టికెట్ రావాలా అనుకున్నాను. సరే, అప్పుడు అదే టైంలో రాహుల్ గాంధీ గారిని కలవటం, కొప్పుల రాజు గారు, ప్రియాంక గాంధీ గారు, ఇవన్నీ ఒక ప్రేరేపణ, జయరాం రమేష్ గారు పార్టీలో జాయిన్ అయ్యారు. 8.5 సంవత్సరాలు బహుశా, అంటే నేను ఈ మాట అంటే అతిశక్తి, మీరు కూడా చూస్తుంటారు కదా, మీరు కాంగ్రెస్ బీట్ కూడా చూస్తున్నారు. నా పనిలో ఏమైనా లోపం ఉందా చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఒక నిజాయితీగా జర్నలిస్ట్గా మాట్లాడారు. పనిలో తప్పులేదు, మరి ఎక్కడ ప్రాబ్లం చెప్తున్నా. అది నాకు తెలియదు, నాకు కూడా అర్థంగా. ఇప్పుడు నా నియంత్రణ లేని నా పుట్టుక ఒక తల్లి కడుపులో పుడితే, ఆ తల్లి ఒక బహుజన తల్లి అయితే, నాకు ప్రతిబంధకం అయితే నేనేం చేయాలి? కావాలా, బతకాలా? నేనే ఇవ్వాలి రెడ్డో వెలమో, లేకపోతే నేనే కమ్మనో, లేకపోతే ఇంకో కులంలో పుట్టుంటే నేను ఇట్లా ఉండను కదా. ఇది నా అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక బాధ. నేనేం చేయాలి? ఎందుకు పార్టీలు మారినామంటే ఏం చేయాలి? దారి దొరకలేదు నాకు. మా నాయన ఇగో దాసోది కృష్ణమాచారి, ఆయన ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ. జీవితంలో రాజకీయం అనే సేవ తెలిసి ఆయనకు ఉన్న 10 రూపాయలలో 5 రూపాయలు ఎవడో పేదోడికి ఫీజు కట్టాలనో, లేకపోతే అన్నం లేనుడికి అన్నం పెట్టాలనో, ఏ అనాథలు ఏ వృద్ధులకు సాయం చేయాలని చెప్పి నిరంతరం చెప్తున్న మాధవ సేవ అన్న మాట నా చిన్నప్పటి నుంచి చెప్పిండు ఆయన. అటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి వాడిని నేను. రాజకీయం మాకు అనేటువంటిది మాకు అది అందరి ద్రాక్ష పండది. కానీ ఒక మొండి ధైర్యంతో విద్యార్థి నాయకుడిగా ఆ రోజు విద్యార్థి పరిషత్లో పనిచేసినాను. ఆ అర్జ్ ఉండే పబ్లిక్ లైఫ్లో పనిచేయాలా. మనం ఎన్నడో నాడు చచ్చిపోతాం, మీరు నేను ఉండం. 1 ఫైన్ డే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు, మనతో మట్లే కలిసిపోవాల్సిందే. కానీ మనం చేసే మంచి పని 10 మందికి చేసే ఉపకారం అనేటువంటిది మిగిలిపోతుందేమో అన్నట్టు ఒక విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దరి దొరకలేదు నాకు. ఎక్కడ చూడు ఏదో ప్రతిబంధకం. ఆ ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు దరి దొరకలేదు కదా అని చెప్పని పార్టీ మారితే అదేదో నేరమైనట్టు ఎవడు పడతాడు ఏది పడితే అది పెడుతుంటారు. నాకు కష్టమైందో, నేను 16 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు నాకు ₹1 ఇయ్యాల, ఏ రాజకీయ పార్టీ ₹1 ఇయ్యాల. నన్ను నేను కొవ్వొత్తి లెక్క కరిగించుకుంటూ ప్రజల గొంతుకగా, తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా పనిచేస్తున్నాను. నమ్మకం ఎన్నడో ఒకనాడు ప్రజలు ఆదరించరా, ఎన్నడో ఒకనాడు ప్రజలు మనకేదో ఒక ప్రాతినిధ్యం కల్పించరా అని చెప్పని. కానీ ఇవాళ అది కూడా నాకు అంటే యాజ్ ఐఎమ్ పాసింగ్, ఐ కమ్ టు ఎ గుడ్ ఏజ్ ఇన్ లైఫ్ నౌ. ఐఎమ్ నో మోర్ యంగర్. ఒక 57 ఇయర్స్కి వచ్చిన నేను. 57 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అంటే ఇంకొక 5-6 ఏళ్ళు యాక్టివ్ ఉంటాం. అంతకంటే ఎక్కువైతే యూ కాంట్ బి యాక్టివ్. సో రాకపోవచ్చేమో. అక్కడ పోరాటం ప్రస్థానంలో అయితే ఉంచిండు కదా దేవుడు. ప్రజలైతే పోరాటం చేయడానికి ఒక అవకాశం కల్పించిందని నేను ఆశపడతా. సో మీరు ఎందుకు మారినరు అంటే దరి దొరకలే. మా గాడ్ ఫాదర్ లేరు, మా పెద్ద కులాలు కావు, మమ్మల్ని ఎవరు ఓన్ చేసుకుంటట్లేరు.